విశ్వాసిగా నువ్వు పిలువబడుతున్నావు కదా, కానీ పేరుకు మాత్రమే. క్రైస్తవుడిగా పిలువబడుతున్నావు, ముద్ర వేసుకున్నావు ఆల్రెడీ క్రైస్తవుడు అని. కానీ అది ఎక్కడ వరకు అంటే ఆ ముద్ర వరకే. అంటే ఎవరైతే క్రైస్తవుడు అని పిలిపించుకుంటున్నారో అది ఆ పిలుపు వరకే, కానీ అసలు పిలుపు మర్చిపోతున్నామండి. ప్రైజ్ ది లార్డ్ కదా. లోకాన్ని ప్రేమించద్దు. ప్రభు అంటున్న లోకంలో ఉన్న దేనినైనాను ప్రేమించకూడదు. ఎవరైనా ప్రేమిస్తే దేవుణ్ణి లోకాన్ని రెండింటిని పెడితే చాలామంది ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నారంటే ప్రభువుని మర్చిపోయి లోకాన్ని ప్రేమించే అంత వారిగా మరి ఎక్కువ మంది ఉన్నారండి. అలా ఉండడానికి వీలు లేదు. ప్రభు అంటున్నారు, ఎవరైతే ప్రేమిస్తారో తండ్రి ఆత్మ వారిలో ఉండదు. ఆమేన్. లోకంలో ఉన్న నీవు ఒక ప్రత్యేకింపబడిన వాడవు. ఆమేన్. లోకంలో ఉన్న నువ్వు ఒక ప్రత్యేకింపబడిన దానవు. ఎందుకంటే నిన్ను ఆయన తన స్వహస్తాలతో నిర్మించారండి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతమైన రీతిలో నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టిన దేవుడు. ఆయన రక్తపు బొట్టు చివరి వరకు కూడా ఆయన రక్తాన్ని అలా ధారపోసారు. ఎవరి కొరకంటే నిన్ను నన్ను తన సొత్తుగా చేసుకోవడానికి. ఆమేన్. సొత్తుగా చేసుకున్న దేవుడు నిన్ను లోకంలో చూడడం ఆయనకి ఇష్టం లేదు. నీవు లోక సంబంధిగా ఉండడం ప్రభుకి ఇష్టము లేదు. కానీ నీవు దేవుని సంబంధివిగా, నీవు దేవుని వారసుడిగా, నీవు దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉండాలని ఆయన ఆశపడుతున్న దేవుడై ఉన్నారు. ఈ రోజున లోకంలో నువ్వు ప్రయాణిస్తున్న ప్రయాణంలో, నువ్వు వెళ్తున్న మార్గంలో, నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా నీ చూపులు మారిపోతూ ఉండొచ్చు, నీ నడక మారిపోతూ ఉండొచ్చు, నువ్వు ఉంటున్న విధానం మారిపోతూ ఉండొచ్చు. అప్పుడు వెంటనే ఏమవుతుందంటే ఆ లోకమే టోటల్గా నీలోకి వచ్చేసి, లోకం ఏం చేస్తుందండి, సముద్రములో ప్రయాణిస్తున్న పడవలో నీళ్ళు వచ్చినట్లుగా లోకం నీళ్ళు వచ్చి మొత్తం అంతటి నాశనము చేయడం మనం చూస్తూ ఉంటాం. అందుకనే లోకం మనలో ఉండకూడదు. మనలో ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి.